నమస్తే, నేను మీ రాజేష్ వైద్య. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా లివర్కి వచ్చేటటువంటి వ్యాధుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఒక సాధారణమైన సమస్య. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఆయుర్వేదంలో పిత్తాశయ అశ్మరి అంటాం. అంటే మన శరీరంలో లివర్ కింద భాగంలో పిత్తాశయం అని ఉంటుంది. ఈ పిత్తాశయంలో ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్నే పిత్తం అంటాం. ఏదైతే పిత్తాన్ని ధరిస్తుందో దాన్ని పిత్తాశయం అంటాం. అట్లనే అశ్మరి అంటే స్టోన్స్ అంటాం. పిత్తాశయంలో అశ్మరి, దీన్నే గాల్ స్టోన్స్ అంటాం. ఈ గాల్ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి సాధారణంగా లివర్ కింది భాగంలో అంటే కడుపు పై భాగంలో మనకి ఒక బండ పెట్టినంతటువంటి బండ పెడితే ఎంత బరువు అయితే ఉంటుందో ఆ బరువు అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో అంత పెయిన్ వస్తూ ఉంటుంది. సో కడుపు లోపల నొప్పి రావడము, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించడము, మంటగా అనిపించడము, ఏదైనా తినగానే వాంతి చేసుకోవాలా అనిపించడము, వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ రిలీఫ్ అయిపోవడము, ఇటువంటి లక్షణాలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఉంటాయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి జ్వరం కూడా తరచుగా వస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో బాగా జ్వరం రావడము, అలసిపోయినట్టు అనిపించడము, ఎక్కువగా కడుపు ప్రాంతంలో ముట్టుకున్నట్టయితే వాళ్ళకు నొప్పిగా అనిపించడము, అలసటగా అనిపించడము, తొందరగా బాగా ఇరిటేట్ కావడము, ఇటువంటి కూడా నొప్పి వల్ల వాళ్ళకి చోటు చేసుకుంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళు రకరకాల కారణాల వల్ల వస్తాయి. అంటే అది ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, ఆహార పదార్థాల్లో ఎక్కువగా శనగపిండి వస్తువులు తినడము, శనగలతోటి చేసిన పదార్థాలు తినడము, మసాలా ఐటమ్స్, బయట మాటికి వేయించిన ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తినడము, కొవ్వు పదార్థాలు తినడము, వీటి వల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వస్తుంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు మనము జనరల్గా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే కడుపులో నొప్పి రావడము, బాగా ఛాతీలో టైట్నెస్ రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడము, మంట రావడము, ఇవన్నిటిని జనరల్గా చాలామంది యాసిడిటీయే కదా పోనీలే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ జాగ్రత్త సుమ, అస్సలు లైట్ తీసుకోకూడదు. ఎందుకు అనంటే ఇవి అసిడిటీ అని పొరపాటు పడడం వల్ల ఈ గాల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో గాల్ బ్లాడర్లో ఆ గాల్ బ్లాడర్ యొక్క డక్ట్ అనేది ఉంటుంది. బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు నొప్పి వచ్చిపోతుంటుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఆ స్టోన్ అనేది మెల్లమెల్లగా ఆ బ్లాడర్ నుంచి ఆ డక్టులోకి వస్తుంది. ఆ డక్టులోకి వచ్చినప్పుడు అది ఆ డక్టులో తట్టుకపోతుంది. ఆ పైప్లో చిన్న పైప్లో తట్టుకపోవడం వల్ల అది లోపలికి వెళ్ళలేక బయటకు వెళ్ళలేక మీకు విపరీతమైన నొప్పిని కలుగజేస్తుంది. వెంటనే మీకు సర్జరీ అవసరం పడుతుంది. దాన్నే కోలిసిస్టెక్టమీ అంటాం. అంటే ఆ గాల్ బ్లాడర్ని కంప్లీట్గా తీసేస్తారన్నమాట. తీసేసినప్పటికీ కూడా మీకు చాలా ఆ ప్రాంతంలో నొప్పి రావడము, డైజెషన్కి సంబంధించిన వ్యాధులు రావడము, వాంతులు కావడము, ఇటువంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దానికి వివిధ రకాలైనటువంటి ఆహార అలవాట్లు, అదేవిధంగా విహారపు అలవాట్లు, కొన్ని ఔషధాలు ఇవి మనం వాడాల్సి ఉంటుంది. ఆహారాల్లో శనగపిండితోటి చేసినటువంటి పదార్థాలు, కొవ్వు కలిగినటువంటి పదార్థాలు, ఎక్కువగా నాన్ వెజ్ తినడము, చికెన్ స్కిన్ తోటి తీసుకోవడము, నీళ్ళలో ఉన్నటువంటి జంతువుల మాంసం అంటే చేపలు కానీ రొయ్యలు కానీ ఎక్కువ తినడము, అదేవిధంగా మైదా పిండితోటి చేసిన పదార్థాలు ఎక్కువ తినడము, ఇట్లాంటివన్నీ అస్సలే చేయకూడదండి. నూనె వాడకం కూడా చాలా తక్కువగా ఉండాలి. ఒకవేళ నూనె వాడినప్పటికీ ఎంతగా వీలైతే అంతగా తక్కువగా వాడి ఆర్గానిక్ నూనె వాడడానికి ప్రయత్నం చేయాలి. సో ఏం తినాలి అని అంటే జనరల్గా మనం ఈ పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఈ ఏదైతే మనకి బాడీకి చలువ చేస్తాయో అటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దానిమ్మ, పప్పాయ ఫ్రూట్స్ కావచ్చు, లేదా క్యాబేజీ, గోబీ, తర్వాత క్యారెట్స్, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇటువంటి కూరగాయల లోపల చాలా చలువ చేసే గుణం ఉంటుంది. ఎప్పుడైతే మనకు స్టోన్స్ ఉంటాయో గాల్ బ్లాడర్ స్టోన్సే కాదు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సాధారణంగా బచ్చల కూర అంటాము, ఈ బచ్చల కూర తినకుండా, అదేవిధంగా పాలకూర, ఇటువంటి స్పైనాచ్ సంబంధించినటువంటి కూరలు అసలు తినకూడదండి. ఎందుకంటే వాటి లోపల చాలా ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం గడ్డగట్టే లక్షణం దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ స్టోన్స్గా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గాల్ స్టోన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పత్యాలు పాటించాలి. ఎందుకంటే ఈ గాల్ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి కొన్నిసార్లు తగ్గిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారపు అలవాట్లు అనేవి జీవితాంతం కంప్లీట్గా కంటిన్యూస్గా కొనసాగించాలి. ఏవైతే తినకూడదో అవి ఖచ్చితంగా ఆపేయడం చాలా మంచిది.
సో డే టైంలో పడుకోకుండా ఉండడము, ఎప్పుడైతే మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా ఉండడం, ఇది చాలా ముఖ్యమండి. ఆయుర్వేదంలో వేగాన్న ధారయేత్ అని చెప్పేసి ఒక పెద్ద చాప్టరే ఉంది దీని గురించి. అంటే మనకి మోషన్ వచ్చినప్పుడు అసలే ఆపుకోకూడదు, మూత్రం వచ్చినా కూడా ఆపుకోకూడదు. సో నైట్ పూట ఎక్కువగా మేల్కొని ఉండడము, ఎక్కువగా జాగింగ్ చేయడము, ఎక్కువగా వ్యాయామం చేయడము, ఇవన్నీ ఎక్కువగా మోతాదులో ఏవైతే మంచివో అవి కూడా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే అది సర్వస్త్ర వర్జయితంతం. సో ఇవి అన్నీ ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వాటి యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సాధారణంగా మనం మూత్రము అదేవిధంగా మోషన్ ఆపుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో ఉన్న స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం. చాలామంది అమ్మాయిల్లో ఈరోజు కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అని చెప్పేసి చాలా పరిశోధనలు చేశారు. కానీ ఆయుర్వేదంలో ఆల్రెడీ దీని గురించి క్లియర్గా చెప్పి ఉంచారు. ఏంటంటే మూత్రం ఆపుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. చాలామంది అమ్మాయిలు కూడా స్కూళ్ళల్లో వాళ్ళు మూత్రం పోవడానికి సిగ్గుపడి, టాయిలెట్స్కి పోవడానికి సిగ్గుపడి వాళ్ళ టీచర్లని టాయిలెట్కి వెళ్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం కోసం సిగ్గుపడుతూ ఉంటారు. చాలామంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ క్లాసులు గంటలు అట్లనే నడిచినప్పుడు వాళ్ళు మూత్రం అనేది ఆపుకోవడం జరుగుతుంది. ఆ మూత్రం అనేది రివర్స్గా వెళ్ళిపోయి ఒక కండెన్స్డ్ సాలిడ్గా మారిపోవడం జరుగుతుంది. దానివల్ల అక్కడ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే మనకు స్త్రీల లోపల చాలా ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ చూడడానికి మనకు దొరుకుతాయండి. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే మోషన్ కూడా ఆపుకుంటామో, మోషన్ ఆపుకున్నప్పుడు కూడా మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడము, కడుపులో నొప్పి రావడము, కడుపు అంతా పిసికేసినట్టు అనిపించడము, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడము, నా తలనొప్పి రావడము, గుండె లోపల నొప్పి రావడము, ఛాతీలో నొప్పి రావడము, యాసిడిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మోషన్ ఆపుకోవడం వల్ల వస్తాయండి. సో ఆయుర్వేదంలో క్లియర్గా చెప్పారు వేగాన్న ధారయేత్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి న్యాచురల్ అర్జెస్ వస్తాయో వాటిని అస్సలు ఆపుకోకూడదండి. అవి వెంటనే ఈ న్యాచురల్ అర్జెస్ అనేది మనం తీర్చుకోవాలి. ఎక్కడున్నప్పటికీ కూడా మనం సిగ్గుపడకుండా ఈ న్యాచురల్ అర్జెస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మనం వెంటనే ఈ న్యాచురల్ అర్జెస్ని మనము క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పిత్తాశయం అశ్మరి అంటే పిత్తాశయ అశ్మరి గాల్ బ్లాడర్స్ మనం ఏ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలు ఏంటి, మన ఇంటి వైద్యం ఏంటి, గృహ చికిత్సలు ఏంటి అని అంటే మనకి ఇంట్లో తమలపాకులు ఉంటాయండి. తమలపాకులు చాలా మంచి చలువ తగ్గించేటటువంటి పదార్థంగా మనం గుర్తించవచ్చు. అంటే తమలపాకుల యొక్క జ్యూస్ మనం చేసుకొని రెగ్యులర్గా ఒక హాఫ్ గ్లాస్ కనుక మనం తాగినట్టయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా ఇంకో చిట్కా ఉందండి. అదేవిధంగా ఇంకో మంచి ఫార్ములా ఉంది. అదేంటంటే బూడిద గుమ్మడికాయలు, నెయ్యి, బెల్లము, అట్లనే యాలకులు, ఇవి దగ్గర పెట్టుకోండి. బెల్లము, నెయ్యి, యాలకులు, బూడిద గుమ్మడికాయ. ముందుగా బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో చాలా బాగా ఉడికించండి. లేదా ఒక కుక్కర్లో తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఉడికించండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు అనేవి తీసేసి వాటి రసాన్ని బాగా పిండేసి పిండేసిన తర్వాత ఈ పీచు ఏదైతే ఉంటుందో ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల పీచు దీన్ని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేయండి. ఏదైతే మీరు రసం తీశారు కదా ఈ రసాన్ని బెల్లంలో పాల్చి బాగా పాకం పట్టించండి. పాకం పట్టిన తర్వాత ఏదైతే మీరు నెయ్యిలో ఫ్రై చేశారో ఆ ఫ్రై చేసిన పదార్థాన్ని దీంట్లో యాడ్ చేసేయండి. అప్పుడు అది బూడిద గుమ్మడికాయ హల్వాలాగా మారుతుంది. దాంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా మీరు యాడ్ చేయొచ్చు. దాన్ని మనం ఆయుర్వేదంలో కూష్మాండ రసాయనం అంటాం. ఇది బయట మనం కొనుక్కుంటే దొరుకుతుంది, కానీ ఇంట్లో ఇంత సులభమైన పద్ధతిలో మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కూష్మాండ రసాయనం తింటామో బాడీకి మంచి కంప్లీట్గా ఓన్లీ పిత్తాశయంలోనే కాదు కంప్లీట్ బాడీని అది మన బాడీ లోపల వేడిని అనేది తీసేసి కంప్లీట్గా బాడీని చలవ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ కూష్మాండ రసాయనం చాలా సింపుల్ పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా జాపత్రి, జీలకర్ర, పాలు, ఈ 3 ఏంటంటే జాపత్రి అండ్ జీలకర్ర పౌడర్ చేసుకొని మంచిగా ఒక గ్లాస్ పాలల్లో రెగ్యులర్గా మీరు బాగా కలిపేసి తాగుతున్నట్టయితే ఇవి గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తాయి. అట్లనే మనం వాయు విడంగం గింజలు అంటాం. వాయు విడంగం గింజలు జనరల్గా ఆయుర్వేదిక్ షాపులలో, చౌదాపొడి దుకాణాలలో వాటిలలో దొరుకుతుంది. ఈ వాయు విడంగం గింజలు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ని నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి.
సో అవి కూడా మంచి పౌడర్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఎవ్రీడే తాగుతున్నట్టయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ నయమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైతే మీకు ఆ నొప్పి అనిపిస్తుందో, ఉదరం పైన భాగంలో నొప్పి అనిపిస్తుందో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుందో, ఛాతీలో టైట్నెస్ అయిపోతుందో, ఈ పైన భాగంలో మీకు కొంచెం వేడిగా అనిపిస్తుందో, వెంటనే మీరు అసిడిటీయో ఏంటో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా వైద్యుడి దగ్గరికి వెళ్ళేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ అబ్డామిన్ అని అంటాము. అంటే ఈ కడుపు భాగంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము. చాలా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న టౌన్లలో కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వెంటనే స్కానింగ్ తీసుకొని గాల్ బ్లాడర్ సమస్య కనుక ఉంటే ఇమీడియట్గా మీరు వైద్యుని సంప్రదించండి. అదేవిధంగా ఆయుర్వేద వైద్యాన్ని ఈ గాల్ బ్లాడర్ సమస్య కనుక ఉన్నట్టయితే వెంటనే ఆయుర్వేద వైద్యుని సంప్రదించి దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి. సో ఇదే విషయాలు కాకుండా ఈ గాల్ బ్లాడర్ సమస్య ఉన్నవాళ్ళు ఈ చిట్కాలు వాడిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా అనిపించింది అన్నది కింద కమెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మీకు ఇంకా ఏ వ్యాధుల గురించి తెలుసుకోవాలనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేసి చెప్తే ఆ వ్యాధుల గురించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.